అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మునుగోడు చేసిందే లేదు. తర్వాత మళ్ళా మన కాంట్రాక్టర్ గారు గౌరవ దేశ అంతర్జాతీయ కాబోయే మంత్రి అని చెప్పి 100 సార్లు చెప్పించుకున్నా కూడా మరి మంత్రి పదవి అన్నది ఒక అంటే ఎందుకంటే ఆశపడితే తెలంగాణ ప్రజలతో పాటు మునుగోడు ప్రజల పాపాలని కూడా ఈరోజు ఎంతో పాపం చేసిందని చెప్పి శాపనార్థాలు, మునుగోడు ప్రజల శాపనార్థాలు కొండంతున్నాయి రాజగోపాల్ రెడ్డి గారికి. ఆ పాపాలు ఎన్ని పూజలు చేసినా ఎన్ని మాటలు చెప్పినా కూడా ఈరోజు మునుగోడు ప్రజలు నమ్మేటట్టుగా లేరు. ఈరోజు మునుగోడు నియోజకవర్గ ప్రజలని రకరకాల మాటలతోని మోసం చేస్తున్నటువంటి రాజగోపాల్ రెడ్డి ఎక్కడో పోయినటువంటి ముఖ్యమంత్రిని రోజు సంకలు ఎత్తుకుంటారు, ఓ రోజు సంకలు దిగుతారు. రాజగోపాల్ రెడ్డిని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా నేను, నీకు దమ్ము ధైర్యం ఉంటే నీ అన్నను రాజీనామా చేయమని చెప్పు. ఈ యొక్క ఫ్యామిలీ డ్రామా ఓ పక్కన బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి కల్వకుంట్ల కుటుంబము, నల్గొండ జిల్లాలో కూడా ఈ యొక్క కుటుంబ పరిపాలన, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి కుటుంబము, ఓ పక్కన జానారెడ్డి గారి కుటుంబము, ఓ పక్కన కోమటిరెడ్డి గారి కుటుంబం కూడా ఒక ఫ్యామిలీ డ్రామా నడుపుతున్నారు. మిత్రులారా, మనందరం కూడా ప్రతి ఒక్క గడపకి తిరిగి మన యొక్క సంస్థాన్ నారాయణపూర్ స్వాతంత్రం వచ్చినప్పటి నుండి అనేక సంవత్సరాలు పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ హయాంలో కూడా మనకు న్యాయం జరగలేదు. మళ్ళా బీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇచ్చినా న్యాయం జరగలేదు, హామీలు నెరవేర్చలేదు. మనకి అరే సిగ్గుంటే రాజగోపాల్ రెడ్డి గారు రాజీనామా చేయాలి, అప్పుడు మేము ఒప్పుకుంటాం. రాజగోపాల్ రెడ్డికి మునుగోడు ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉందండి. నువ్వు రాజీనామా చేయకుండా నీ యొక్క వ్యక్తిగత ప్రయోజనాల కోసము ఒకరోజు నీ యొక్క పార్టీని, నీ యొక్క ముఖ్యమంత్రిని పొగుడుతావు, ఓ రోజు సంకరించి దిప్పి ముండి మీద తంతావు. నీ మాటలు వినడానికి మునుగోడు ప్రజలు సిద్ధంగా లేరు. ఈరోజు తాగునీటి సమస్య వల్ల మనందరం కూడా ఏ రకంగా లిక్కర్ స్కామ్ లో తెలంగాణ సమాజం మొత్తం కూడా మరి కవితక్క జైలు ఉండాలి, కవితక్క మరి ఒక తెలంగాణ ఆడబిడ్డ అనుకున్నటువంటి ప్రజలందరినీ కూడా మోసం చేసిందని చెప్పి ఆనాడు మన యొక్క ఎలక్షన్ సమయంలో అందరూ కూడా కోరుకున్నారు. అదే రకంగా దర్యాప్తు సంస్థలన్నీ కూడా వాటి పనులు చేస్తూ ఉంటే మరి భారతీయ జనతా పార్టీ వైపు బురద జల్లే ఒక దుర్మార్గం ప్రయత్నము. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.